ఇవ్వగలం మాట్లాడతలేను ఇప్పటికి కూడా మన రుణం మాఫీ విషయంలోనే చెప్తున్నాను. నేను అదే అంటున్నా చేయగలగాలి. ఆయన రాకపోతే నేను చెప్తున్నా 87,000 రూపాయలు సార్ మీరు 87,000 రూపాయలు మీరు కాపు జరగలేదు, అమౌంట్ పోలేదు మీ దగ్గరికి వెళ్ళి. అమౌంట్ ఏమైనట్టు? సెక్యూరిటీ పోలేదు అమౌంట్. అమౌంట్ మీ దగ్గరనే ఉండాలి, బ్యాంకులో ఉండాలి. రాకుండా కట్టినాం. అయితే 7 లక్షల రూపాయలు వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇప్పటికి నా పేరు కృష్ణ. నిన్న వచ్చిన న్యూస్లో ఈ శేఖర్ రెడ్డి చనిపోయాడు 3 రోజుల క్రితం అని చెప్పి న్యూస్ వచ్చింది కాబట్టి అది అవాస్తవం. ఆ న్యూస్ రాసే మీడియా మిత్రులకు అందరికి దయచేసి సరిగా చూసుకొని రాయగలరని, మరియు ఈయనకు ఏదైనా ఫ్రాడ్ జరిగితే పూర్తి బాధ్యత నేను వహిస్తాను కాబట్టి ఈ చూసుకొని రాసే బాధ్యత విలేకరులు ఉంటుందని కోరుతున్నాను. శేఖర్ రెడ్డి వంశాన్ శేఖర్ రెడ్డి కంప్యూటర్ మిస్టేకా, కంప్యూటర్ ఆపరేటర్ మిస్టేకా, అది లోన్ అకౌంట్లు 2 కనిపిస్తున్నాయి. ఒక లోన్ ఏమో 1,05,000, ఒక లోన్ ఏమో 2 లక్షలు ఉన్నది. ఈ 2 లోన్లు కలిసి 3 లక్షలు చూస్తుంది. అందువల్ల రుణమాఫీ కాలేదు అతనికి. ఇక అదే చూస్తున్నాము. నిన్న జరిగిందని చింతిస్తున్నాము. 2 అకౌంట్లు 3 లక్షలు ఏర్పడుతుంది, 4 లక్షలు కాదు. చూపించింది అది కంప్యూటర్ కంప్యూటర్. అది మామూలు గవర్నమెంట్ ఓన్లీ బ్యాంకు డేటా ఓళ్ళని అడగలేదు, డేటా ప్రకారం తీసుకున్నది. అది కూడా శేఖర్ రెడ్డి పోయి అది మన అగ్రికల్చర్ అడిగితేనే మాకు అది మా దృష్టికి వచ్చింది. అది చూస్తే దానిలో చూస్తే అది డబ్బులు పడ్డట్టు నిర్ణయం అయింది. కాకపోతే బ్యాంకులకి వెళ్ళి ఇయ్యలే, వేరే వాళ్ళకు ఆ అమౌంట్ వేరే వాళ్ళకి పోలేదు, అది వేరే వాళ్ళకి ఇవ్వలేదు. సార్ కూడా అదే ఇప్పుడు చెక్ చేస్తున్నాం. దాన్ని ఏదో పరిష్కారం చేసి రైతుకైతే న్యాయం చేస్తానికి 100% గవర్నమెంట్ చెప్పిందే మేము చెప్పాలన్నా. అదే మాపై అవుతుంది అనేది మా చేతులు లేదు కదన్న. ఇంకోటి లోపల ఉన్న వాళ్ళే 50% అయినారు. మా బ్యాంక్లో 10,000 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సొసైటీలో 10,000 ఉన్నారు, 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళు, 2 లక్షల లోపల ఉన్న వాళ్ళే ఇంకా 50%. ఈ మా అవరేజ్లో 50% అయింది. ఇంకా 50% 2 లక్షల లోపల ఉన్న వాళ్ళే ఉన్నారు. 2 లక్షల లోపల ఉన్న వాళ్ళు అంటే 2 లక్షల వరకు ఉన్న వాళ్ళు. ఇప్పుడు మాట్లాడే విధానం ఎలా ఉన్నది? నీకు ఎలా, నీకు రైతులతోటే ఎన్నుకోబడ్డ డైరెక్టరే కదా? నేను కూడా రైతులతో ఎన్నుకోబడ్డ డైరెక్టర్. మళ్ళీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయనకు మాఫీ అవుతుంది, ఈయనకు ఎందుకు మాఫీ కాదు? అంటే మీరు డైరెక్టర్స్ పొరపాటు చేస్తున్నట్టే కదా? డైరెక్టర్ ఏమన్నా ఫోర్జర్ సంతకాలు అనే దాని మీద ఏదైనా ఫోర్జర్ చేసినట్టయితే దానికి బాధ్యత 2016 జరగని, 17 జరగని, 2023 జరగని, 24 జరగని, 2025లో వచ్చినాం. ఇప్పటి వరకు కూడా ఏదైనా ఫోర్జర్ చేసినట్టయితే పూర్తి బాధ్యత. ఇంకొకటి 3 లక్షల రూపాయలు ఆయన ఫోర్జరీ చేసిరని అంటున్నాడు. దాని మీద ఏం వివరణ మీరు? ఇక ఫోర్జరీ చేసినట్టు ఏదైనా ప్రూఫ్ ఉంటే పూర్తి బాధ్యత నాది. ఫోర్జర్ అంటే ఎట్టి పరిస్థితుల్లో అది ఇంటర్నెట్లో ఏదన్నా ప్రాబ్లం అయి పడ్డది తప్ప, ఫోర్జర్ చేసినట్టు నేను కానీ, చైర్మన్ కానీ, సిఓ కానీ, కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఎవ్వరు వాళ్ళ అకౌంట్ ఫోర్జర్ అంటే అకౌంట్లకి ట్రాన్స్ఫర్ కావాలి. ఫోర్జర్ అంటే శేఖర్ రెడ్డి కానీ ఆ శేఖర్ రెడ్డి పేరు మీద వేరే వాళ్ళకు అకౌంట్లకు కానీ ఫోర్జర్ చేసినట్టు ప్రూఫ్ అయితే దేని శిక్షకైనా బాధ్యత. తీసుకున్నా 2016 కాప్ లోన్ తీసుకున్నా. 30,000 తీసుకున్నా. ఫస్ట్ 30,000 తీసుకున్నాక మళ్ళీ తర్వాత 50,000 చేసారు. అదే మొత్తం 80,000 అయింది. 80,000 చేసినాక నాకు అదే ఎల్టీ లోన్ తీసుకున్నా. ఎల్టీ లోన్ తీసుకుంటే 4 లక్షలు తీసుకున్నా. 4 లక్షలు తీసుకుంటే 5,26,000 రూపాయలు తీసుకున్న రసీదులతో సహా క్లోజ్ చేసిన. డిస్మెంటల్ 6 నెలల ముందు క్లోజ్ చేసిన. 6 నెలల ముందు క్లోజ్ చేసిన. మళ్ళీ ఈ 2 లక్షల రూపాయలు నాకు మొన్న దాకా కూడా మొన్న ఈ రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసేదాకా నాకు తెలియదు. ఈ 2 లక్షలు ఇట్లనే ఉన్నాయి, ఫేక్ అకౌంట్ వేసి అజ్జేసిరని. ఆయనతో ఏమన్నా అంటే మీది లేదు, ఎక్కువ ఉన్నది అని కృష్ణ అన్నాడు. 1,00,000 రూపాయలు చిల్లర ఉంది, మీది ఇప్పుడు కాదు, 2 లక్షలు అయినప్పుడే అవుతుంది మీది అని చెప్తే ఏమైంది? సరే కాదేమో 1,00,000 చిల్లర ఇది మిత్తికి విత్తేసిరేమో అని నేను సబ్జెక్ట్ ఒప్పుకున్నా. 2 లక్షల రుణమాఫీ అయినాక ఏం చేసినా ఎందుకు కాలేదు సార్, ఎందుకు కాలేదు అని చూసేవారు కల్లా ఏమో నీకు రాలేదు అని అన్నారు.
ఇది రాలేదనేసరికి నేను అగ్రికల్చర్ ఆఫీసర్కు పోయి డీటెయిల్ తీసుకున్నాను. అగ్రికల్చర్ సార్ అంటే నీకు మా ఆధార్ కార్డు ఏమన్నాడు, నీ ఆధార్ కార్డు ఇవ్వన్నాడు. ఆధార్ కార్డు ఇచ్చిన. ఆధార్ కార్డు ఇచ్చే వరకల్లా ఏం చేసిండు, నీది డిసిసి బ్యాంకులనే 2 ఖాతాలు ఉన్నాయి. డిసిసి బ్యాంకులనే 2 ఖాతాలు ఉన్నాయి. 3,10,000 రూపాయలు ఉన్నాయి. అది నువ్వు చూసుకో అంటే ఒక జిరాక్స్ ఇవ్వండి సార్ అంటే మేము జిరాక్స్ ఇవ్వం, నువ్వు ఏదన్నా ఉంటే ఫోటో కొట్టుకొని పో అని చెప్పారు. అది తీసుకొచ్చి బ్యాంక్ మేనేజర్ చూపించిన. ఆమె మేడం ఉండే, మేడంకు చూపించిన. మేడం చూపిస్తే ఏమన్నది, ఆయన వెంటనే రవితేజ కంప్యూటర్ ఒకటే రవితేజ ఫోన్ చేసింది. నువ్వు ఎట్లా పంపించినావు, ఎట్లా పోతుంది ఆడ బ్లాక్ లిస్ట్ అన్నీ 2 లక్షల చిల్లర ఉన్నది, మొత్తం బ్లాక్ లిస్ట్లో పోతున్నాయి. ఇది నాది 3 లక్షల చిల్లర ఉంది కాబట్టి ఎర్రర్ అని చూపిస్తుంది. ఆడ ఎర్రర్ అని చూపిస్తుంది, నేను ఎర్రర్ అని చూపిస్తుంది. 3 లక్షలు ఒక్కరికే 2 ఖాతాలు ఎత్తులు ఇచ్చినావు అని ఇలా ఆయన రవితేజకి వేసింది. తర్వాత కృష్ణకి వేసింది. కృష్ణకి వేసి మళ్ళీ కృష్ణకి వేసినాక శ్రీనివాస్ రెడ్డికి వేసింది చైర్మన్ సార్. చేసినాక ఆయన అందరూ వచ్చినాక అందరు కూకున్నాం మాట. అలా మళ్ళా ఈ సాలిపేట సిరిసెల్లం ఉన్నాడు డైరెక్టర్ ఆయన కూడా. అందరు తెలుసుకున్నాక గిట్ల జరిగింది మామ అవుతాడు నాకు. గిట్ల జరిగింది అంటే ఆయనతో ఇక కూకుండా పెట్టుకుంది. ఏదున్నా మీ ఆయన పొరపాటు అయితే లేదు, డిసెంబర్ 9 దాకా మేము ఇవి పంపిస్తున్నాము. 2 లక్షల రూపాయలు తప్పు ఒప్పులకు పంపిస్తున్నాము. అది ఒకవేళ నీకు రాకపోతే సొసైటీ బడ్జెట్లోకి వెళ్ళి తీసైనా మీరు కట్టాలి అని మేడం చెప్పింది. ఓకే సార్ అని ఈయన చెప్పి, ఒక మేడం అని ఈమె చెప్పింది, ఓకే మేడం అని ఆయన చెప్పిండు. సరే భుజం మీద తోలుకొచ్చిండు. డీజీ తీసుకున్నాము, మేమిద్దరం కూడా తాగినాం. ఉన్నది చెప్తున్నా. మళ్ళా తర్వాత ఈ డిసెంబర్ 9 అయిపోయిందా, 4 తారీఖు డిసెంబర్ 9 అయినాక 14-15 తారీఖు చేసిన నేను క్యాండిడేట్కు. చేస్తే ఏమన్నాడు, అసలు 99 ఉన్నాయి, ఓని ఆటో చేస్తాం, నా ఆస్తులు అమ్ముకో అన్నా, మా భూమి జాగాలు అమ్ముకో అన్నా. ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ గుంజుకున్నారు. సరే అది పోయింది. మళ్ళీ ఇంటికి వచ్చి ఉన్నాడు, గొడవ పెట్టుకున్నా. ఫేక్ స్టేట్మెంట్ ఇస్తావా, నీ సంగతి ఏందని. ఫేక్ స్టేట్మెంట్ ఇస్తా అంటే పుల్లాగి కంట పెడతా అని చెప్పిన. నేను ఈ వాస్తవం చెప్తున్నా, పుల్లాగి కంట పెడతా, స్టేట్మెంట్ మాత్రం పక్కా ఉండాలి, నాకు ఇవి చేస్తారనే నమ్మకం లేదు అంటే మళ్ళీ ఫోన్ చేసిండు. ఫేక్ స్టేట్మెంట్ 2 తీసుకున్నా. ఇక ఫేక్ స్టేట్మెంట్, ఒరిజినల్ స్టేట్మెంట్ 2 తీసుకున్నా. జరిగింది. ఇక తిరుగుతూనే పోతున్నాయి. ఇక ఇప్పటి నుంచి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది తిరగబట్టి? ఇక తిరుగుతూనే ఉన్నా సార్. ఇది 2 లక్షల రుణమాఫీ నుంచి అయితే కంటిన్యూ తిరుగుతున్నా. ఇక కంటిన్యూ. ఇక ఎంపీ సార్తో కూడా ఫోన్ చేయించిన. ఎంపీ సార్తో ఫోన్ చేయిస్తే కూడా 1 వారం రోజులు ఆగు సార్ అన్నాడు ఈ కృష్ణ. మళ్ళా మొన్న డిఎస్పీకి చేయించిన. డీసీసీ మేనేజర్ అట, కలెక్టర్ ఆఫీస్లో ఉంటాడట. ఆయన ఫోన్ చేస్తే మేము చేస్తాం సార్. ఈ పేరు ఏం పేరు? శేఖర్ రెడ్డి. ఓకే, నాకు న్యాయం కావాలని. నాకు ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ వచ్చు, ఇప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ వచ్చు. 2 లక్షలు అట్లా నష్టపోయినా. నాకు 3 పిల్లలు. ఇది ఎంతవరకు సమావేశము, ఎంతవరకు న్యాయం చేస్తారు, నాకు ఎంతవరకు మేలు అవుతుందో రుణమాఫీ. ఈ 2 లక్షలు మళ్ళీ మొన్న చెప్తాడు ఈయన, 2 లక్షలు అక్కనే ఉంటుంది, నేను 1,00,000 రూపాయలు కట్టేస్తా అంటే 1,00,000 రూపాయలు ఎందుకు కట్టేస్తావు నువ్వు? 2 లక్షలకి ఆడ అత్తనే ఉంటాయి. ఆడ అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర అత్తనే ఉంటాయి. ఆడ సరే.